కూడా మన వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారికి తోడుగా అండగా ఎప్పుడు కూడా సమాజం కోసం నిలబడే వ్యక్తులు. ఎంతో గర్వపడాలి మనం. అటువంటి వ్యక్తుల్ని మనకి జనసేన పార్టీలో మీకు నాయకత్వం అందించే విధంగా, తద్వారా ఒక బాధ్యత, నిజాయితీగా పనిచేయడానికి సమాజానికి, మన ప్రజలకి, మన రాష్ట్రానికి, అంతిమంగా మన దేశం కోసం మనందరం కూడా కష్టపడి ముందుకెళ్ళడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు మనకు చక్కటి వేదిక నిర్మాణం చేశారు. జనసేన పార్టీ అంటే ఈ రోజున రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గుర్తింపు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని చూసి దేశ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా ఆయన గౌరవించారు, కేవలం ఆయన కంట్రిబ్యూషన్, ఆయన నిజాయితీ, పదవుల కోసం కాదు పవన్ కళ్యాణ్ గారు నిలబడింది. మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మన ప్రజల కోసం. స్వార్థం లేని నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈరోజు రాజకీయాల్లో అది కేవలం పవన్ కళ్యాణ్ గారే. నిలబడింది మన కోసం. కష్టకాలంలో పార్టీని బలోపేతం చేసి ఏ విధంగా ప్రజల కోసం ఆయన ప్రతి సందర్భంలో కూడా దెబ్బలు తిన్నారో మీరు చూశారు. కౌలు రైతుల విషయంలో ప్రతి జిల్లాలోనూ మేము కార్యక్రమాలు చేశాం. ఊహించని విధంగా బహుశా 600 మంది 700 మంది ఆత్మహత్యలు చేసుకున్నారేమో అని అనుకున్నాం. కానీ లెక్కలు తీరా తీస్తే 2000 పైన దాటింది. తూర్పుగోదావరి జిల్లాలోనే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరు నమ్మలేకపోయారు. 42 మందికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ రోజున మీటింగ్ పెట్టి ₹1,00,000 చొప్పున ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆ కుటుంబాన్ని మనం ఆదుకున్నాం. ఆయన స్వయంగా ఆయన సొంత నిధులు ₹5 కోట్ల విరాళంగా ఇచ్చి రాష్ట్రంలో ఉన్న మన రైతుల్ని మనం కాపాడుకుందామని ఆ రోజున ముందుకు వచ్చారు. ఎటువంటి కార్యక్రమాలు చేశామంటే మనం పార్టీకి రేపటి రోజున ఓట్లు పడిపోతాయనో, లేకపోతే రేపటి రోజున మన ఎమ్మెల్యేలు గెలిచిపోతారనో, ప్రభుత్వంలో మన భాగస్వాములు అయ్యి మన మంత్రి పదవులు తెచ్చుకోవచ్చని కాదు మనం చేసిన కార్యక్రమాలు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పార్టీలో మమ్మల్ని అందరినీ పిలిచి చెప్పేది, ఎప్పుడు పదే పదే చెప్పేది, పార్టీని మన ప్రజల్లో తీసుకెళ్లే విధంగా, గౌరవించుకునే విధంగా, ప్రజా సమస్యలపైన మనం పోరాడే విధంగా మనం నిలబడదాం. అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారు. మనం చేసిన కార్యక్రమాల గురించి ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ప్రజలు మనని కోరుకుంటే తప్పకుండా మన ఆశీర్వదిస్తారు. మనం మాత్రం ఎప్పుడు కూడా ఆశించకుండా పనిచేద్దామని ఎన్నో సందర్భాల్లో ఆయన మన కార్యకర్తలకి, నాయకులకి చెప్పేవారు. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఏ కార్యక్రమం చేసినా కూడా నిజాయితీగా చేసేవాళ్ళం. ఏ కార్యక్రమం చేసినా కూడా స్వచ్ఛందంగా చేసేవాళ్ళం. ఒక మీటింగ్ చేయాలంటే పార్టీ నుంచి మేము ఇక్కడికి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే లక్షల మంది వచ్చేవాళ్ళు. స్వయంగా స్థానికంగా ఉన్న నాయకత్వం 10 మందితో కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసేవాళ్ళు. యువత అహర్నిశలు కృషి చేసి రాత్రింపగలు రోడ్ అంతా కూడా బ్యానర్లతో నింపేసేవాళ్ళు, జెండాలతో నింపేసేవాళ్ళు. వీర మహిళలు ప్రతి ఇంటికి వెళ్ళి బొట్లు పెట్టి అందరినీ ఆహ్వానించేవాళ్ళు సభలకి. అటువంటి కార్యక్రమాలు ఎంతో పండుగ వాతావరణంలో ఎక్కడ కూడా ఈ ఒక్క పొరపాటు జరగకుండా నిజాయితీగా కష్టపడి మనం ముందుకెళ్ళాం. ఎప్పుడు కూడా మనం ప్రభుత్వంలో మన భాగస్వాములు అవడానికి కోసమే అనే మాట మాత్రం ఈనాడు కూడా మనం ఆలోచించలేదు. నిజంగా మీరు ఒకసారి మన ఆవిర్భావ దినోత్సవాన్ని ఇప్పటంలో జరిపినప్పుడు గుర్తు తెచ్చుకోవాలి మీరు ఆ మాటలు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. అంధకారంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఆ రోజున భవిష్యత్తు ఏంటో ఎవరికి తెలియని పరిస్థితి, ఎవరు మాట్లాడినా కేసులు పెట్టే పరిస్థితి, సోషల్ మీడియాలో అయితే చివరికి జడ్జిలను కూడా దూషించే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రతి రాజకీయ నాయకుడిని హింసించి కేసులు పెట్టే పరిస్థితుల్లో ఆ రోజు ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డిని మనం పంపించాల్సిందే ఇంటికి, కూటమి ప్రభుత్వం రావాలి, ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అనే మాట ఆయన ఆ రోజు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. చాలా మందికి నమ్మకం లేదు ఆ రోజున. భారతీయ జనతా పార్టీతోటి జనసేన పార్టీ పొత్తులో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తారా, నిజంగానే వీళ్ళు ముందు తీసుకెళ్ళగలుగుతారా అనేది. కానీ రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని అంధకారంలో మనని తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కూడా ముక్త కంఠంతో కలిసి పనిచేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు మనం ముందడుగు వేశాం, నిలబడ్డాం. నిజంగానే నేను మీ అందరికీ
ఇప్పటం అనగా నాకు గుర్తొచ్చింది. ఆ రోజున కదిలించిన ఒక సంఘటన, అంటే ఎటువంటి వజ్రాలు ఉన్నారో మన పార్టీలో మీకు తెలియాలి. ఈశ్వర్ అని ఒక తాపీ మేస్త్రి నసరావుపేట నుంచి ఇప్పటం సభ ఏర్పాటు చేస్తున్నప్పుడు వచ్చి ఒక రోజున తన భార్య పిల్లలతో ఫోటో కావాలని నన్ను అడిగారు. తప్పకుండా కుటుంబంతో ఫోటో దిగుతాను నిలబడి అక్కడ ఫోటో దిగినాక 1,00,000 రూపాయలు నా చేతిలో పెడితే నిజంగా నేను ఆశ్చర్యపోయాను.